ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ముందు కుడికాలు పెట్టు. కొత్తగా ఉద్యోగం వచ్చింది. ఇల్లు చూస్తే పెద్దదిగా ఉంది. లోపలికి వెళ్తే ఏమవుతుందో భయంగా ఉంది. కాస్త ధైర్యం చెప్పండిరా, కాస్త పొగడండిరా. నీకేం భయం లేదు కెప్టెన్. చేరబోయే ఉద్యోగంలో చతురుడువై, విజయుడువై, దిగ్విజయుడువై, ఇంకా నయం అమ్మాయికి మొగుడువై అన్నారు కదా. నోరు ముయ్యండిరా. మీరేసే కేకలకి నేను వచ్చిన ఉద్యోగం ఈవేళ పీకేసేలా ఉన్నారు. మీరు వెళ్ళండి. మేము వెళ్ళాం. నువ్వు సక్సెస్ఫుల్ గా తిరిగి వచ్చే వరకు మేము జైలు, జంతికలు, పచ్చిమిరపకాయ బజ్జీలు తింటూ గేటెక్కి చూస్తే ఇక్కడే ఉంటాం. ఆల్ ది బెస్ట్. ఓకే జనక. ఎక్స్క్యూజ్ మీ మేడం. యమగండ నువ్వా? ఏదో రంగారావు గారి పిల్లలకి పియానో నేర్పాలంటే వచ్చాను. ఇక్కడ కూడా ఎదురయ్యవ తల్లి. బ్యాడ్ లక్, బ్యాడ్ లక్, బ్యాడ్ లక్. ఏంటి చేతలు చేస్తున్నావా? ఇది నా ఇల్లు. రంగారావు గారు నా ఫాదర్. ఏమిటి, నువ్వు రంగారావు గారి కూతురివా? లేకపోతే ఆయన అమ్మని అనుకున్నావా? ఆయన దగ్గర నీ గురించి చెప్పాను. నువ్వు నన్ను తిట్టిన తిట్ల మూట ఆయన దగ్గర తిప్పాను. అంతే. నీ జీతం కట్టు, నీ జీవితం పట్టు, నీ ఉద్యోగం కట్టు పట్టు. అంత పంచాయకి తల్లి. ఇన్నాళ్లకు నా అదృష్టం పండి, నా రొట్టె విరిగి నేతిలో పడి ఈ ఉద్యోగం సంపాదించాను. ఇప్పుడు నా గురించి చెప్పి నా ఉద్యోగం పీకేకి తల్లి. అలా మర్యాదగా చేతులు కట్టుకుని మాట్లాడు. అప్పుడు ఉద్యోగం నిలబడుతుంది. లేకపోతే ఊడుతుంది. అంతేగా, అలాగే చేతులు కట్టుకుని నిలబడతాను. అరుగో పిల్లలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చంటి బంటి, ఈయన సంగతి కొంచెం చూసుకోండి. ఇదిగో, నేను షాపింగ్ వెళ్ళొచ్చేసరికి వీళ్ళిద్దరూ పియానో పిస్టల్స్ లా తయారవ్వాలి. అర్థమైందా? పిల్లల పిల్ల యమగండ. మిమ్మల్ని కాదు తండ్రి, దీన్ని పియానో అంటారు. ఇది మాకు చిన్నప్పుడే తెలుసు. సరే, ఇప్పుడు స్వరాలు వాయిస్తాను, ఎలా పలకాలో నేర్చుకోండి. సరే. ఇప్పటిదాకా అద్భుతంగా పైన వైలన్ వాయించింది మీరా? అవును. ఇప్పటిదాకా పియానో కింద వాయించింది మీరా? అవును. మీరు నేను ఒకే స్థితిలో ఉన్నాం. స్వరాలు కూడా ఒకటే. ఏం చేస్తున్నాడంటావు? లోపల ఉంటాడా? అదే అర్థం కావట్లేదురా. ఏం అర్థం కావటం? అబ్బా, నెత్తి మాడిపోతుందిరా. ఎవరి నీతి కూతురు? అంకుల్ కూతురికి సామూహికంగా లైనేస్తున్నారా? అయ్యా అయ్యా, ఎవరా నువ్వు? అడుకోవడానికి వేళ పడలేదా? అయ్యా అయ్యా అని తక్కువ ఒకటి, పైన క్యాప్ ఒకటి. నేను అడుక్కునేవాడినా? ఒరేయ్, ఈ ఇంటల్లుండి పట్టుకుని నన్నే అడుక్కునేవాడంటారా? కామ పిశాచులారా, ఎక్కడైనా ఒక ఆడపిల్లకు ఒక్క లైన్ ఎత్తారు, ఇద్దరు లైన్ ఎత్తారు. ఏ నాటకానికో సినిమాకో వెళ్ళినట్టు ఇలా గుంపులు గుంపులుగా గేట్లెక్కి లైన్ వేయడం లైనుగాళ్ళ జీవితాలకే తీరని మొత్తారా? లైన్ ఐటం కాదురా లుచ్చా. ఇంట్లో లాన్ బాగుందని, లాన్ లో ఫౌంటైన్ బాగుందని, టోటల్ గా ఇల్లే బాగుందని చూస్తున్నావు. తప్పురా? చెప్పరా? అబ్బా, ఈ ఇల్లేదో తాజ్మహల్ లేనట్టు, మీరంతా టూరిస్ట్ లేనట్టు చూస్తున్నట్టు మాట్లాడకండిరా. ఒరేయ్, ఆ ఇంటి వైపు కండెత్తి చూశారు, మీ జీవితాలకి ఇక శుభశీల్ లేనట్టయితే ఎదురోయ్. ఒరేయ్, ఈ ఇల్లు ఎవ్వరూ చూడకూడదంటరా. ఓ పని చేయవయ్యా, ఈ ఇల్లు పడగొట్టి పెద్ద గొయ్యి తీసి అందులో మళ్ళీ ఇల్లు కట్టి ఈ క్యాప్ దాని మీద పెట్టు, ఎవడో చూడు. పరాపా. ఒరేయ్, అసందర్భ ప్రలాపి. నన్ను అసందర్భ పెట్టావా? అంటారా? కదలకరా, లెక్క పెట్టరా, నుండ్రా. నన్నే కొడతారా? పైగా వెనకనిచ్చి ముందు కొడుతూ ఉన్న పళ్ళు కూడా ఊడిపోతారా? పైగా మా కెప్టెన్ లోపలికి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది. కెప్టెన్ అంటే
ముందే ఒక లోపలికి అడ్వాన్స్ అయిపోయాడు. అరే, ఏంటి రైడ్ నా జీవితానికి ఇక శుభ తీరు లేదండి, అది తిరిగిపోయింది. నువ్వేనా బాబు కెప్టెన్? పిల్లలకి పియానో నేర్పించడానికి వచ్చిన మ్యూజిక్ టీచర్ని. వస్తాను. అబ్బా, పిల్లలకు పియానో నేర్పించడానికి వచ్చాడా? సరిగమలతో ఆపిట్టాడా? సరస వరకు వెళ్ళుంటాడా? నాకు డౌటే. ఏంటి కెప్టెన్ మొహం కలకల్లాడిపోతుంది, లోపల కిలకలు ఏమైనా జరిగాయా? అవునరా, చెప్పాలంటే చాలా విషయాలున్నాయి. చెప్పు గురు. చిత్రమైన సంఘటనలు. విచిత్రమైన పరిచయాలు ఎన్నో జరిగాయి. రాజా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. చూడు రాజా, వీరు అఖిల భారత హిందూ తెలుగు కళా సమితి వారు. నమస్కారం. నమస్కారం అండి. రేపు రాబోయే ఉగాది ఉత్సవాల్లో మీ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఢిల్లీ, కలకత్తా, మద్రాసు నగరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ, కలకత్తా, మద్రాసే కాకుండా రంగారావు పనిచేస్తే ఎలా ఉంటుందండి? ఏం? ఉండండి. జంషెడ్పూర్, జబల్పూర్, ఢిల్లీపూర్, ముదిరేపల్లి, మానేపల్లి, చింతపల్లి ప్రోగ్రామ్ సరేలేదు. రైల్వే గైడ్ లో ఉన్న ఊళ్ళ పేర్లన్నీ చదివేస్తే పెట్టేస్తారు ప్రోగ్రాంలు. ముందు వాళ్ళు ఏర్పాటు చేసిన చోట ప్రోగ్రాంలు ఇవ్వండి, తర్వాత ఆలోచిద్దాం. అందరూ 10,000 అడ్వాన్స్ ఇవ్వండి, తర్వాత ఇదిగోనండి 10,000. రాజా అడ్వాన్స్. ప్రస్తుతానికి ఇది అడ్వాన్స్ థ్యాంక్స్ సార్. మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి మేము చాలా రుణపడున్నాం. ఇందులో నాదే ఉందయ్యా. మనకు కనిపించకుండా ఏ అమృత హస్తమో నా చేతి పని చేయిస్తోంది, నీ ముందుండి నిన్ను నడిపిస్తోంది. అమ్మయ్యా, అనుకున్న ప్రకారం 100 కవితలు పూర్తి చేశాను. తన పేరు మీద ఈ కవితలు రాశానని రాణికి తెలిస్తే ఎంత సర్ప్రైజ్ అవుతుందో. రాజాకి నాకు మధ్య జరుగుతున్న దాగుడు మూతల ప్రేమ కథ కూడా చెప్పి థ్రిల్ చేయాలి. రా రాజా రా, నీకోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు ప్రేమించేది నన్నా నా కవితల్లా అనేది చిన్న టెస్ట్ చేసి ముందు రిస్క్ చేసి తెలుసుకుంటా. ఏంటండి మీ కోపం పుస్తకాల మీద చూపిస్తున్నారు? ప్రతి వాళ్ళు కవిత రాసేయటమే. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరో కవిత అట సచ్చ మాటలు 4 పోగేసి పెద్ద గేయం ఏదో రాసేసింది. అది వాళ్ళు ప్రింట్ చేశారు. చూడండి, కవిత గారి గురించి, ఆవిడ కవిత్వం గురించి మాట్లాడితే నేను ఊరుకోను. ఏ ఏ ఏ ఎందుకని ఎందుకని అయినా ఆవిడెవరో కవితలంటే మీకెందుకండి అంత కోపం? ఎందుక? కవిత గారన్నా, ఆమె రాసిన కవితలన్నా నాకు పంచ ప్రాణాలు. ఆమె కవితలు చదివి ఆమెను చూడకుండానే నా హృదయంలో స్థానం ఇచ్చాను. ఆవిడే ఎదురు పడితే నా జీవితాన్ని అంకితం చేస్తాను. ప్లస్ మనుషులు. ఓ, పిల్లలు వాయిస్తున్నారు అనుకున్నాను. మీరా పియానో వాయించేది? నేను ఈ పియానో వాయించకూడదా? వై నాట్? అవును, మీ వైలన్ వదిలేసి నా పియానో మీద పడ్డారేంటి? ఈ మధ్య వైలన్ వాయించి వాయించి బోర్ కొడుతుంది. అందుకే పియానో మీద గాలి మళ్ళింది. జస్ట్ చేంజ్ ఓవర్ కోసం పియానో నేర్చుకోవాలనిపించింది. వెరీ గుడ్. మ్యూజిక్ లవర్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. కానీ పియానో మెట్లన్నీ పిసికేసి మిక్స్ చేసి ఎడాపెడా వాయించారనుకోండి, పిల్లి కోతలు, కుక్క ఎడుపులు తప్ప అసలు సంగీతం బయట కాదు. చూడండి, మీరు తిరగండి.